అయతుల్లా అలీ ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్గా ప్రపంచానికి పరిచయం అవసరం లేని వ్యక్తి. హమాస్, హిజ్బుల్లా, హౌతీల వెనుక ఉన్న ఏకైక శక్తి. దశాబ్దాలుగా ఇజ్రాయెల్ అంతమే ఏకైక లక్ష్యంగా జీవిస్తున్న లీడర్. ఈ ఒక్కరి కథ ముగిస్తే పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ను కొట్టే శక్తే ఉండదు. ఈ నిజం అందరికంటే ఎక్కువగా నెతన్యాహుకే తెలుసు. ఈ క్రమంలోనే వ్యూహం మార్చారు. ఖమేనీ అంతంతోనే యుద్ధం ముగుస్తుందని సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటనే మిడిల్ ఈస్ట్లో మంటలను అగ్ని పర్వతంలా మార్చేస్తున్నాయి. పక్కా స్కెచ్ సిద్ధమైంది కనుకే నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు అన్న చర్చ మొదలైంది. ఇంతకు ఇరాన్ సుప్రీం లీడర్ను నిజంగా నెతన్యాహు టార్గెట్ చేసుకున్నారా? ఖమేనీని అంతం చేసేందుకే మొసాద్ మిషన్ స్టార్ట్ చేసిందా? అదే నిజమైతే పశ్చిమాసియా యుద్ధం ఎలాంటి మలుపు తిరుగుతుంది? లెట్స్ వాచ్. ఇరాన్తో యుద్ధంలో డేంజర్ గేమ్ స్టార్ట్ చేసిన ఇజ్రాయెల్ ఏకంగా ఇరాన్ సుప్రీం లీడర్ పైన గురిపెట్టేసిన నెతన్యాహు. ఖమేనీ టార్గెట్గా మొసాద్ కిల్లింగ్ మిషన్ స్టార్ట్ చేసిందా? హమాస్ కథ ముగించేసింది, హిజ్బుల్లాను అంతం చేసింది, హౌతీ రెబెల్స్ ఆట కూడా కట్టించింది. ఇప్పుడు ఇరాన్ న్యూక్లియర్ పవర్ పై దెబ్బ కొట్టింది. కానీ ఈ కథ ఇక్కడితో ముగిసే అవకాశం లేదు. ఇప్పుడు రిలాక్స్ అయితే ఏదో ఒక రోజు మళ్లీ ఆ శక్తులు పేటరేగిపోతాయి. 7 దశాబ్దాలుగా జరుగుతోంది కూడా అదే. చుట్టూరా శత్రువులతో భీకర యుద్ధాలను ఎదుర్కొంటూ తన అస్తిత్వం కోసం పోరాడుతూనే ఉంది ఇజ్రాయెల్. మరి ఈ పోరాటాన్ని ఆపి ప్రశాంతంగా జీవించేది ఎప్పుడు? ఈ ప్రశ్నకి నెతన్యాహు సమాధానం చెప్పారు. ఇరాన్తో యుద్ధానికి ఎండ్ కార్డు పడాలంటే ఖమేనీ కథ ముగించడం ఒక్కటే ఆప్షన్ అన్నారు. ఈ ప్రకటన పశ్చిమాసియా ఉద్రిక్తతల్ని నెక్స్ట్ లెవెల్ కు చేర్చేసింది. ఎందుకంటే నెతన్యాహు లక్ష్యం చేసుకుంది సాధారణ వ్యక్తిని కాదు, ఇరాన్ సుప్రీం లీడర్, మిడిల్ ఈస్ట్ కే బిగ్ బాస్. అతన్ని టచ్ చేస్తే జరిగే విధ్వంసం ఊహకందని స్థాయిలో ఉంటుంది. అయతుల్లా అలీ ఖమేనీ 86 వయసులోనూ ఇజ్రాయెల్కు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న నేత. ఇరాన్ మిలిటరీ, విదేశాంగ విధానం, అంతర్గత సెక్యూరిటీ ఇలా కీలక శాఖలన్నీ ఖమేనీ నియంత్రణలోనే ఉంటాయి. అలాగే కీలక మిలిటరీ ప్రభుత్వాధికారుల్ని నియమించడం, తొలగించడం వంటివి కూడా ఖమేనీ పర్యవేక్షణలోనే జరుగుతాయి. 1981లో ఖమేనీ టెహరాన్ మసీదులో ప్రసంగమిచ్చేటప్పుడు ఆయనపై హత్యాయత్నం జరిగింది. మతాధికారుల వ్యతిరేక ఫోర్కాన్ బృందం ఈ దాడి చేసిందని చెబుతారు. ఈ దాడి నుంచి ఖమేనీ ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ఆయన కుడి చేయికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ చేయి పక్షవాతానికి గురైంది. అయినప్పటికీ ఖమేనీ ఎదుగుతూ వచ్చారు. 1980 నుంచి 1988 వరకు జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో సైనికులను సమన్వయం చేయడంలో అలీ ఖమేనీ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు సుప్రీం లీడర్గా ఇరాన్తో పాటు పశ్చిమాసియా మొత్తాన్ని శాసిస్తున్నారు. అలాంటి పవర్ఫుల్ పర్సన్నే నెతన్యాహు టార్గెట్ చేసుకున్నారు. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీని అంతం చేస్తేనే యుద్ధం ముగుస్తుందని స్పష్టం చేశారు. ఖమేనీని హత్య చేసేందుకు వేసిన ప్లాన్ను ట్రంప్ వ్యతిరేకించారంటూ అమెరికా అధికారులు ధృవీకరించిన అనంతరం నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహు ఈ ప్రకటన ఊరికే చేయలేదు. ఇజ్రాయిల్ ప్రశాంతంగా ఉండాలంటే ఇరాన్ సుప్రీం లీడర్ ప్రాణాలతో ఉండకూడదు. ఖమేనీ కథ ముగించడం అంటే హమాస్, హిజ్బుల్లా, హౌతీల కథ కూడా ముగించేయడమే. ఈ 3 గ్రూపులు అంతమైతే ఇజ్రాయెల్ భద్రతకు ముప్పు చాలా వరకు తగ్గిపోతుంది. ఈ వ్యూహంతోనే నెతన్యాహు ఆ సంచలన ప్రకటన చేసి ఉండొచ్చు. ఈ ప్రకటన తర్వాత ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యుల్ని రహస్య బంకర్కు తరలించేశారు. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఆయనకు భద్రత కల్పిస్తోంది. ఖమేనీ సురక్షితంగా ఉన్నారని, దేశపు రక్షణ చర్యలను అనుక్షణం పరిశీలిస్తూ తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారని అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ దూకుడు చూస్తుంటే ఎప్పుడైనా ఖమేనీ మరణ వార్త వినపడే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే మొసాద్ యాక్షన్లోకి దిగితే అసాధ్యమంటూ ఏదీ ఉండదు. నిజానికి ఇజ్రాయెల్ తలుచుకుంటే ఖమేనీ కథ ముగించడం పెద్ద విషయమేం కాదు. గత ఏడాది పాతాళంలో దాక్కున్న హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను కూడా ఇజ్రాయెల్ ఈజీగా చంపేసింది. 2024 సెప్టెంబర్ 27న బంకర్లో దాక్కున్న హసన్ నస్రల్లాను ఖచ్చితంగా ఎక్కడున్నాడో అంచనా వేసి బంకర్ బాంబులతో అంతమొందించింది. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో నస్రల్లా దాక్కున్న బంకర్ బద్దలైంది. 80 టన్నుల బంకర్ బస్టర్ బాంబులు వాడినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ స్కెచ్ వేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పడానికి దీనికంటే ఎగ్జాంపుల్
ట్రంపుల అవసరం లేదు. ఇప్పుడు అలీ ఖమేనీ సైతం బంకర్లోనే తలదాచుకున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. పైగా ఇజ్రాయెల్ చేతికి అమెరికా బంకర్ బస్టర్ బాంబులు అందేయి. అన్నింటికి మించి బంకర్ బస్టర్ బాంబుల్ని సంధించే B-2 బాంబులు సైతం డియాగో గార్సియా మిలిటరీ బేస్లో ఉన్నాయి. ఇదే సమయంలో ఇరాన్తో శాంతి చర్చలు కాదు, పూర్తిస్థాయి పరిష్కారమే లక్ష్యమంటూ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటన లక్ష్యం ఖమేనీ అంతమే అయితే త్వరలోనే అది జరిగే అవకాశం ఉంది. నిజానికి ఖమేనీ హత్య ప్లాన్ను చాలా కాలం క్రితమే నెతన్యాహు ట్రంప్ ముందు పెట్టినట్టు నివేదికలు తెలిపాయి. అయితే ఆ సమయంలో ఈ కిల్లింగ్ ప్లాన్ను డొనాల్డ్ ట్రంప్ సున్నితంగా తిరస్కరించినట్టు నివేదికలు తెలిపాయి. ఇప్పుడు ట్రంప్ సైతం ఖమేనీ అంతంతోనే మిడిల్ ఈస్ట్ ప్రశాంతంగా ఉంటుందన్న నిర్ణయానికి వచ్చారా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి కృషి చేస్తానని తాను చెప్పలేదని ట్రంప్ ప్రకటించారు. కెనడా G7 సమిట్ నుంచి సడన్ గా US ఫ్లైట్ ఎక్కిన ట్రంప్ ప్రస్తుత యుద్ధానికి ఓ నిజమైన ముగింపు ఉండాలన్నారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా విరమించుకునేలా ఉండాలని తేల్చి చెప్పారు. అయతుల్లా అలీ ఖమేనీ ఉన్నంతకాలం ఇరాన్ అణ్వాయుధాల కార్యక్రమాన్ని పూర్తిగా విరమించుకునే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే అణ్వాయుధాల తయారీని ఆపడానికి ఖమేనీ సిద్ధంగా లేరు. సో ఖమేనీ కథ ముగించేందుకు డొనాల్డ్ ట్రంప్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండొచ్చన్న అనుమానాలు లేకపోలేదు. పైగా ఖమేనీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇరాన్కు పవర్ఫుల్ లీడర్ లేడు. ఇరాన్లో పాలన మార్పును ఇజ్రాయెల్, అమెరికా ఎప్పటినుంచో కోరుకుంటున్నాయి. సో ఖమేనీ కథ ముగించడానికి కావలసినన్ని కారణాలు ఉన్నాయి. కానీ ఖమేనీని అంతం చేస్తే మాత్రం అసలు యుద్ధం అప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే ఇస్లామిక్ దేశాలు చూస్తూ ఊరుకోవు.